Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. File, new document, తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంచెస్ 12 by 12 inches and 72 resolution. ఓకే, ఎడిట్ మెనూ అంటే మనం ఆల్రెడీ ఫైల్ మెనూ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ మనకి లేయర్స్ ప్యాలెట్ వచ్చింది. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్ షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ న్యూ లేయర్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను, కలర్ ఫిల్ చేశాను. దీంట్లో ఇంకా బాక్సెస్ కావాలి అంటే నాకు కావాల్సిన అబ్స్ట్రాక్ట్ షేప్స్ ఉంటాయి కదా, షేప్స్ తీసుకొని న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ అబ్స్ట్రాక్ట్ షేప్స్ ఉన్నాయి కదా, ఒక షేప్ తీసుకొని దీనికి మళ్ళీ ఒక న్యూ లేయర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఒక కలర్ ఫిల్ చేశాను. సో నేను వెనక్కి రావాలి అంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ జెడ్. అంటే మనం ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఈ ఆబ్జెక్ట్స్ అన్ని మళ్ళీ వెనక్కి రావాలంటే కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్. అలాగే ముందుకు వెళ్ళాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ స్టెప్ ఫార్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్, అలాగే స్టెప్ ఫార్వర్డ్. సరే, ఇది క్లియర్ కట్గా ఉంది. కంట్రోల్ జెడ్ ఫర్ స్టెప్ బ్యాక్వర్డ్ ఓల్డ్ వర్షన్, కంట్రోల్ ఆల్ జెడ్ అనేది స్టెప్ బ్యాక్వర్డ్ అండో. అంటే ఇది న్యూ వర్షన్, లేటెస్ట్ వర్షన్స్ వచ్చేసరికి స్టెప్ బ్యాక్వర్డ్కి కంట్రోల్ జెడ్ వాడతాము. అలాగే ఓల్డ్ వర్షన్ కావాలి అంటే కంట్రోల్ ఆల్ జెడ్. అంటే సిఎస్ వర్షన్స్లో ఇవి సిసి వర్షన్లు కాబట్టి కంట్రోల్ జెడ్ తీసుకుంటున్నాం. సిఎస్ వర్షన్స్లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, కంట్రోల్ ఆల్ జెడ్ యూజ్ చేస్తాం. మరి మనం ఫార్వర్డ్ అంటే కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్ అయినప్పుడు స్టెప్ ఫార్వర్డ్ అంటే ముందుకు రావాలంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ జెడ్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నా దగ్గర ఫైల్ ఓపెన్ చేసుకొని నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ తీసుకున్నాం. ఈ ఇమేజ్లో ఓన్లీ నాకు కావాల్సిన సెలక్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కట్ చేయాలి. కట్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్ ఫర్ కట్, లేదా ఎడిట్లోకి వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ ఒక్కసారి కాదు, ఇది ఆల్రెడీ ఒకసారి పేస్ట్ చేసా కదా. ఎడిట్లోకి వచ్చి పేస్ట్ అంటే ఇది రెండోసారి. ఇట్లా ఒకసారి కట్ చేసిన లేదా ఒకసారి కాపీ చేసిన పేస్ట్ మనం మల్టిపుల్ టైమ్స్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కట్ అనగానే ఒరిజినల్లో కట్ అయిపోయింది, సో ఇది నేను మళ్ళీ వెనక్కి రావాలి అంటే కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ ఒరిజినల్లో ఉండాలి, అటు డూప్లికేట్ అవ్వాలి, దాన్ని కాపీ అంటారు. ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి పేస్ట్ అంటారు. అది కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సో కంట్రోల్ షిఫ్ట్ వి పేస్ట్ ద ఆబ్జెక్ట్. సపోజ్ నా దగ్గర ఇక్కడ కంట్రోల్ ఎక్స్ కట్ అని కంట్రోల్ వి పేస్ట్ అంటే ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో పేస్ట్ అయిందా? లేదండి, ఇక్కడ కంట్రోల్ ఎక్స్ కట్ అన్నాను. కంట్రోల్ ఎక్స్ కట్ అంటే ఇక్కడ కట్ అయిపోయింది కదా ఈ ప్లేస్. మరి కంట్రోల్ వి పేస్ట్ అంటే అక్కడ పేస్ట్ అవ్వాలా, దాని పక్కన పేస్ట్ అయింది. నాకు ఇదే ప్లేస్ లో పేస్ట్ అవ్వాలి అంటే ఇదే ప్లేస్ లో పేస్ట్ అవ్వాలి, అదే విధంగా సపరేట్ లేయర్ అవ్వాలి. కంట్రోల్ షిఫ్ట్ వి. సో కంట్రోల్ షిఫ్ట్ వి, కంట్రోల్ షిఫ్ట్ వి, కంట్రోల్ ఎక్స్ కట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారా నాకు అదే ప్లేస్లో పేస్ట్ అయింది. మళ్ళీ అదే విధంగా నాకు ఇక్కడ లేయర్ డివైడ్ అయింది. ఓకే కదా. కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ షిఫ్ట్ వి, పేస్ట్ ఇన్ ప్లేస్ అంటారు. ఏమంటారు దాన్ని? పేస్ట్ ఇన్ ప్లేస్. సో ఈ విధంగా నేను పేస్ట్ ఇన్ ప్లేస్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ ఇన్ ప్లేస్ అంటే పేస్ట్ ద ఆబ్జెక్ట్, ఇమేజ్ ఆర్ ఎనీ లేయర్ ఇన్ ద సేమ్ ప్లేస్ దట్ కాల్ యాజ్ పేస్ట్ ఇన్ ప్లేస్. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎడిట్లో పేస్ట్ అయిపోయింది. క్లియర్ అంటే మనకి క్లియర్ చేసుకోవచ్చు. మనకి పేస్ట్ ఇన్ ప్లేస్ అంటే మనకి కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ షిఫ్ట్ వి పేస్ట్ ఇన్ ప్లేస్. దీన్ని మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా కంట్రోల్ షిఫ్ట్ జే అన్నా కూడా అదే వచ్చింది. కంట్రోల్ షిఫ్ట్ జే అన్నా డూప్లికేట్ వయా కట్ ద లేయర్. ఇక్కడ చూసారా, ఇక్కడ కంట్రోల్ ఎక్స్ కట్ అంటే ఫస్ట్ స్టెప్,
కంట్రోల్ షిఫ్ట్ వి పేస్ట్ ఇన్ ప్లేస్ అంటే 2 స్టెప్స్ వాడాలి ఇక్కడ. సో నేనేం చేస్తున్నాను, సెలెక్షన్ అలాగే ఉంచి కంట్రోల్ షిఫ్ట్ జే, కంట్రోల్ షిఫ్ట్ జే, యా కంట్రోల్ షిఫ్ట్ జే, కంట్రోల్ షిఫ్ట్ జే ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్ గా సేమ్ ప్లేస్ లో పేస్ట్ అయింది. డూప్లికేట్ వయా కట్ ద లేయర్. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఉండిద్ది. దీంట్లో నేనేం చేశాను, కంట్రోల్ టు డూప్లికేట్ వయా కట్ ద లేయర్, సెలెక్టెడ్ పార్ట్ స్ప్లిట్టింగ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ అనదర్ లేయర్. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, మనం సెలెక్ట్ చేసిన పార్ట్ని స్ప్లిట్ చేస్తున్నాను వేరే లేయర్లోకి అదే ప్లేస్లో. దాన్నే కంట్రోల్ షిఫ్ట్ జే పేస్ట్ ఇన్ ప్లేస్ ద లేయర్. సో ఇక్కడ మనకేం చేస్తున్నాం, ఫిల్ ద కలర్ ఆర్ ప్యాటర్న్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇంతవరకు ఓకే. కంట్రోల్ షిఫ్ట్ జే, డూప్లికేట్ వయా కట్ ద లేయర్, క్లియర్. 1 సెకండ్ అండి. సో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ జే అంటే ఆల్రెడీ మనకున్న సెలెక్షన్ ఉంది ఇక్కడ. ఈ సెలెక్షన్ స్ప్లిట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ జే అంటేనే మనం వేరే లేయర్లోకి అదే ప్లేస్లో స్ప్లిట్ చేస్తున్నాం. గుడ్. సో షిఫ్ట్ F5 అంటే సార్ మనం క్లియర్ అంటే పేస్ట్ స్పెషల్, పేస్ట్ ఇన్ ప్లేస్ ఆల్రెడీ మనకు తెలుసు. దీన్నే మనం ఏం చెప్పాం, కంట్రోల్ షిఫ్ట్ జే అన్నాం. అలా కాకుండా డిలీట్ చేయాలంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను అంటే ఇక్కడ సెలెక్ట్ చేశాను ఇమేజ్ని. డిలీట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయింది. లేదు ఇక్కడికి వచ్చి క్లియర్ అంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోద్ది. సో క్లియర్ అన్నా కూడా మనకి డిలీటే కదా ఆప్షన్. సో ఎడిట్, క్లియర్, సెర్చ్, చెక్ స్పెల్లింగ్స్, ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్. ఎప్పుడైనా సరే మనం ఒక టెక్స్ట్ తీసుకున్నప్పుడు డెస్క్టాప్ మీద టెక్స్ట్ షార్ట్ కట్స్ తీసుకోండి. ఇలా ఒక టెక్స్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఎడిట్లోకి వెళ్ళి సెర్చ్ చేసేటప్పుడు మనం ఇది టూల్ సెర్చింగ్ ఉంటుందండి. సెర్చ్ అనేది ఏంటంటే టూల్ సెర్చింగ్, జనరల్ సెర్చ్ అనమాట ఇది. ఓకే. చెక్ స్పెల్ అంటే మనకు టెక్స్ట్కి వచ్చింది. సెర్చ్లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నాకు ఏ టూల్ యాక్టివ్లో ఉంది, ఇక్కడ 3 టూల్ యాక్టివ్లో ఉంది. నేను బ్రష్ అనగానే ఆటోమేటిక్ ఇక్కడ ఏమొచ్చింది, బ్రష్ టూల్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ బ్రష్ యాక్టివేట్ అయింది. ఓకే. సో మళ్ళీ కంట్రోల్ F అని నేను ఇక్కడ పెన్ టూల్ అంటున్నాను. సో పెన్ టూల్ అనగానే ఇక్కడ పెన్ టూల్ క్లిక్ చేయగానే
పెన్ టూల్ యాక్టివేట్ నాకు అయిపోయింది. స్క్రీన్ స్ట్రక్ అయింది సో ఎస్ వినిపిస్తుందండి. లేదు సార్ ఇందాక స్ట్రక్ అయింది. మూవ్ టూల్ కనిపిస్తుంది కదా అన్నప్పుడు దాకా ఉంది. ఇప్పుడు చూడండి, యా ఓకే సార్. టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా? ఓకే ఓకే సార్. సో ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి సర్చ్ ఆప్షన్ తీసుకున్నాను. పెన్ టూల్ అనగానే ఏమవుతుంది ఫ్రెండ్స్, క్లిక్ చేశాను, పెన్ టూల్ని యాక్టివ్ చేశాను. సో పెన్ టూల్ అనగానే ఇక్కడ పెన్ టూల్ ఆప్షన్ ఆటోమేటిక్గా ఇక్కడ యాక్టివ్ అయింది చూడండి. సో అలా కాకుండా ఏమైందని కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇక్కడ నాకు హ్యాండ్ టూల్ కావాలి అంటే హ్యాండ్ టూల్ తీసుకున్నాను. హ్యాండ్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే హ్యాండ్ టూల్ యాక్టివేట్ అయింది. సో ఏదైనా ఒక టూల్ బాక్స్లోని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా సర్చ్లోకి వెళ్ళి ఆ టూల్ని మనం ఇక్కడ టైప్ చేస్తాం. ఓకే, అదే సర్చ్ ఆప్షన్. అలా కాకుండా ఎడిట్ మెనూలోకి వెళ్ళి చెక్ స్పెల్. ఆల్రెడీ చెక్ స్పెల్లింగ్స్ కంప్లీట్, ఇక్కడ ఏమీ లేవు, ఆల్రెడీ ప్రతి టెక్స్ట్ నీట్గానే ఉంది. అలా కాకుండా మనం ఏదైనా డమ్మీ కంటెంట్ని తీసుకుందాం. సో లోరం ఇప్సమ్ ఇస్ ద డమ్మీ కంటెంట్. ఏదైనా ఒక టెక్స్ట్ని నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏదైనా ఒక టెక్స్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఇలా డ్రాగ్ చేస్తున్నాను. టెక్స్ట్ని పేస్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన టెక్స్ట్ని ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను. ఫాంట్ సైజ్ తగ్గించి అలాగే దాని యొక్క క్యారెక్టర్ ప్రీసెట్స్లో ఇక్కడ ఆటో యూజ్ చేస్తున్నాను. ఆటో యూజ్ చేయడం వల్ల లైన్ టు లైన్ స్పేసింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి నేను మళ్ళీ చెక్ స్పెల్లింగ్ తీసుకుంటున్నాను. చెక్ స్పెల్లింగ్లో ఇక్కడ నాకు లెటర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఏదైనా మిస్టేక్ ఉంది అంటే ఇలా స్పెల్లింగ్ చెప్పించింది, దాని తగ్గట్టుగా దాని సజెషన్స్ ఇచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి లోరం మోరల్. సో నేను మోరల్ని చేంజ్ చేయాలంటే చేంజ్ అని కొట్టచ్చు. ఇప్సమ్ దగ్గర జిప్సమ్ ఉంది, అంటే నాకు ఇప్సమే కావాలన్నప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు. మళ్ళీ లోరం మళ్ళీ సెలెక్ట్ చేసి చేంజ్ మోరల్. ఇప్సమ్ దగ్గర ఇలా చూపించినప్పుడు మళ్ళీ ఇగ్నోర్ చేస్తున్నాను. 1500 సజెషన్స్ ఏమి లేవు, ఇగ్నోర్. పాపులరైజ్డ్, ఇక్కడ పాపులరైజ్డ్లో మనకి ఏముంది, SED అని ఉంది. ఇక్కడ పాపులరైజ్డ్లో ZED ఉంది. చేంజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ని చేంజెస్ చేసుకుంటూ అలాగే చెక్ స్పెల్స్ చెక్ చేసుకుంటూ మనకు కావాల్సిన దాన్ని చేంజ్ చేసుకుంటూ టెక్స్ట్ని మోడిఫై చేసుకుంటూ మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ని మోడిఫై చేయొచ్చు. ఫైండ్ అండ్ రీప్లేస్, ఏదైనా ఒక అక్షరం కావాలంటే దాన్ని మనం ఫైండ్ చేస్తాం. సపోజ్ TEXT టెక్స్ట్ అన్నాను, ఫైండ్ చేయండి, ఇక్కడ ఒకటి ఉంది, సెకండ్ వన్, అంటే 2 ఉన్నాయి. అలా కాకుండా నాకేం కావాలంటే ఎండ్ అనే సింబల్ కావాలి. ఎడిట్ ఫైండ్ అండ్ రీప్లేస్లో ఏఎండి ఎండ్ అని తీసుకున్నాం. మళ్ళీ ఫైండ్ చేయండి, ఇలా ఫైండ్స్ ఉన్నాయి. ఆ ఎండ్ అనే ప్లేస్లో నేను ఇక్కడ JVSIT అని చేంజ్ చేయాలి. సో చేంజ్ చేంజ్ చేంజ్, ఇక్కడ మనకి ఫైండ్ నెక్స్ట్, మళ్ళీ చేంజ్. సో ఇలా మనం ఉన్న చోట్లంతా JVSIT అని చేంజ్ చేసుకున్నాం. అలా కాకుండా మళ్ళీ ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్లో ఎండ్ ప్లేస్లో JVSIT మళ్ళీ ఫైండ్ చేయండి. ఇక్కడ ఉంది చేంజ్ అంటే చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వాలంటే అన్నీ చేంజ్ అవుతాయి. సో ఎడిట్, చెక్ స్పెల్, అలాగే ఫైండ్ అండ్ రీప్లేస్. ఓకే గుడ్ సార్. నేను ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను ఇక్కడ. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడున్న ఆబ్జెక్ట్ని డిలీట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఓన్లీ ఒక ఆబ్జెక్టే తీసుకున్నాను, ఒక లేయర్నే తీసుకున్నాను. ఇక్కడ నాకు ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది, దీనికి కలర్ ఫిల్ చేయాలి. సో కలర్ ఫిల్ చేయాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి ఆల్ట్ బ్యాక్ స్పేస్, 2 కంట్రోల్ బ్యాక్ స్పేస్. సో నేను ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి అలా కాకుండా షిఫ్ట్ F5 అంటే ఇక్కడ షిఫ్ట్ F5 అంటే నాకు ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చింది. ఫోర్గ్రౌండ్ కలర్ ఇప్పుడు బ్లూ ఉంది, ఓకే చేయగానే బ్లూ యాక్టివేట్ అయింది. సార్ అలా కాకుండా ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చి బ్యాక్గ్రౌండ్ లేయర్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మనకేముంది, రెడ్ ఉంది. క్లిక్ చేస్తే రెడ్ వస్తుంది. ఎడిట్ మెనూ, ఇందులో మనకు కావాల్సిన ఫిల్ తీసుకొని అలా కాకుండా మనకు అంటే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కాకుండా కావాల్సిన కలర్ మనకు కావాల్సింది ఇక్కడ డైరెక్ట్గా మనం కలర్ని పిక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఫిల్లో ఆప్షన్, సార్ ఇప్పటిదాకా బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్స్తో యూజ్ చేసుకున్నాం, అదేవిధంగా కలర్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం అప్లై చేసాం.
మరి ప్యాటర్న్ అంటే కంటెంట్ ఎవర్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ప్యాటర్న్ అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్ ప్యాటర్న్స్ మనం చూసాము. ఆ ప్యాటర్న్స్ ఇక్కడ ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాటర్న్ ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఇదే ఎడిట్ మెనూ. ఎడిట్ మెనూలో ఫిల్ దాని ఆప్షన్ ఫిల్. సో అలా కాకుండా సార్ దీనికి న్యూ లేయర్ తీసుకోవచ్చు. ఈ రెండు ఒకే లేయర్ లో ఉన్నాయి చూసారా, లేయర్ బాక్స్ లో నేను మూవ్ చేస్తే Yes. రెండు ఒకేసారి మూవ్ అవుతాయి. అలా కాకుండా కంట్రోల్ జెడ్ ఇక్కడ నుంచి ఒక న్యూ లేయర్ తీసుకోవాలంటే కంట్రోల్ షిఫ్ట్ న్యూ లేయర్ తీసుకొని ఎంటర్ ప్రెస్ చేసి ఎడిట్ నాకు కావాల్సిన ఫిల్ కలర్ లో ప్యాటర్న్స్ కావాలంటే నాకు కావాల్సిన ప్యాటర్న్స్ ని ప్లేస్ చేయండి. సో దీని చుట్టూరు నాకు స్ట్రోక్ కావాలి. స్ట్రోక్ ఇండివిజువల్ గా కావాలా లేదా దీనికి డైరెక్ట్ గా ఈ ఆబ్జెక్ట్ కి అటాచ్ చేయమంటారా? డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ కి అటాచ్ చేయాలంటే డైరెక్ట్ మనం ఏం లేయర్ తీసుకోకుండా ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ స్ట్రోక్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. స్ట్రోక్ లో నాకు కావాల్సిన దాన్ని కొద్దిగా హైలైట్ చేసుకొని ఇక్కడ 10 పిక్సెల్స్ దగ్గర 15 పిక్సెల్స్ ని తీసుకొని వర్క్ చేస్తాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన స్ట్రోక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ కంట్రోల్ జెడ్ అంటున్నాను, ఎడిట్ మెనూలోకి వెళ్ళాను. సో స్ట్రోక్ నేను తీసుకొని మళ్ళీ ఇక్కడ సెంటర్ కావాలా, ఇన్సైడ్ కావాలా, అవుట్ సైడ్ కావాలా చూస్తున్నాను. తీసుకొని ఓకే చేస్తున్నాను. దీన్ని మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేస్తున్నాను. ఇలా మూవ్ చేస్తుంటే ఏమవుతుంది, డైరెక్ట్ గా అది బ్యాక్ సైడ్ మనం స్ట్రోక్ అంటే స్ట్రోక్ ఫిల్ ఒకే దాంట్లో ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ కంట్రోల్ జెడ్ అని దీనికి ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. దీనికి మళ్ళీ సపరేట్ గా స్ట్రోక్ నేను సపరేట్ చేయాలంటే ఆ సెలెక్షన్ అలాగే ఉండాలి. ఆ సెలెక్షన్ కి నేను స్ట్రోక్ కి ఇంకొక లేయర్ జనరేట్ చేసి ఎడిట్ మెనూలో స్ట్రోక్ అనే ఆప్షన్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు స్ట్రోక్ కి స్ట్రోక్ సపరేట్ అయింది, ఆబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ సపరేట్ అయింది. సో ఎడిట్ ఫిల్ స్ట్రోక్ కంటెంట్ అవేర్ స్కేల్ టూల్. సపోజ్ నా దగ్గర ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఎడిట్ కంటెంట్ అవేర్ స్కేల్ టూల్ అంటే ఏమవుతుంది, ఇది చూసారా Yes. క్యారికేచర్ స్టైల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అంటే కొంత ఫంకీనెస్, కొంత క్యారికేచర్ స్టైల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఎడిట్లోకి వెళ్ళాను. సో ఇవి లైక్ ట్రాన్స్ఫార్మ్, పపెట్ వార్ప్. సో ఇక్కడ పాయింటర్స్ పెట్టండి. పాయింటర్స్ పెట్టి కొద్దిగా మాన్యువల్ ఎడిటింగ్ అనేది చేయండి. ఇక్కడ సో ఈ విధంగా నాకు కావాల్సిన మాన్యువల్ ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. దాన్నే పపెట్ వ్రాప్ అంటారు. సో పర్స్పెక్టివ్ వ్రాప్ మనం పర్స్పెక్టివ్ స్టైల్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అందరికీ తెలిసిందే. కంట్రోల్ టీ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ లో మనం ఎలా వర్క్ చేయాలి ఏంటనేది ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ మనకందరికీ తెలుసు. 4 సైడ్స్ ఈక్వల్ స్కేలింగ్ కావాలంటే షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోవాలి. ఏదైనా కార్నర్ నుంచి వెళ్ళి ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఒక్కొక్కసారి మనం సిసి వర్షన్స్ లో షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆల్ట్ కి ఒకటే పట్టుకుంటే ప్రపోర్షనల్ స్కేలింగ్ అనేది జరిగింది. సో షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఒక కార్నర్ నుంచి డ్రాగ్ చేసిన 4 సైడ్స్ ఈక్వల్ స్కేలింగ్ జరిగింది. ఓకే, అలా కాకుండా మనకి ఆల్ట్ ఒక్కటే పట్టుకొని మనం ఏదైనా కార్నర్ నుంచి మూవ్ చేసినా అదే స్కేలింగ్ అనేది జరిగింది, ప్రపోర్షనల్ స్కేలింగ్ అనేది జరిగింది. సో ఎడిట్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ లో స్కేల్, రొటేట్, స్క్యూ, డిస్టార్ట్, పర్స్పెక్టివ్. సపోజ్ స్కేలింగ్ అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ స్కేలింగ్ జరుగుతుంది. ఓకే, సో దీన్ని నేను డూప్లికేట్ చేశాను. ఆల్ట్ డ్రాగ్. దీంట్లో రొటేషన్ కావాలి. సో రొటేషన్ కావాలంటే రొటేషన్ తీసుకుంటున్నాను. అలా కాకుండా నాకు దీన్నే డూప్లికేట్ చేసి స్క్యూ. సార్ ప్రతిసారి ఇంత దూరం రావాలా? కంట్రోల్ టీ, రైట్ క్లిక్, స్క్యూ. చూసారా, మళ్ళీ కంట్రోల్ టీ, రైట్ క్లిక్, డిస్టార్షన్. ఇలా ఒక ఎడ్జ్ నుంచి ఒక పాయింటర్ నుంచి నేనేం చేయొచ్చు, డిస్టార్షన్ చేయొచ్చు. సో అలా కాకుండా నాకు కావాల్సిన కంట్రోల్ టీ, రైట్ క్లిక్, పర్స్పెక్టివ్. 2 కార్నర్స్ అన్నమాట. 2 కార్నర్స్ మనకి కలిస్తే ఎలా ఉంటాయి. సో ఆ విధంగా ఒక పర్స్పెక్టివ్ యాంగిల్లో మనం ఇమేజ్ని పర్స్పెక్టివ్ వైజ్గా చేయొచ్చు. సో ఇవి ఇందులో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, అలాగే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రాపర్టీస్. ఇందులోకి వచ్చేసరికి కంట్రోల్ టీ, రైట్ క్లిక్, వ్రాప్ ఏం చేసింది ఫ్రెండ్స్, మనకి ఎలా కావాలంటే అలా కొంత ఫంకీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ టీ, రైట్ క్లిక్, రొటేట్ 180 degrees, రొటేట్ 90 clockwise, రొటేట్ 90
కౌంటర్ క్లాక్ వైజ్. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని తీసుకుంటున్నాను. ఎడిట్, డిఫైన్, పపెట్ వ్రాప్, ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్. ఓకే. సో ఇందులో నా దగ్గర ఒక ఇమేజ్ తీసుకోండి, ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇమేజెస్లో ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ప్లేస్ చేయాలి ఇమేజ్ని. సో నాకు కావాల్సిన ఇమేజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇలా కట్ చేయండి ఇమేజెస్ని. కంట్రోల్-C కాపీ, ఇందులో కంట్రోల్-V పేస్ట్. సో ఈ విధంగా తీసుకున్నాను. దీన్ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేసుకొని కంట్రోల్-T, రైట్ క్లిక్, ఫ్లిప్ వర్టికల్. సో కంట్రోల్-T, ఫ్లిప్ వర్టికల్. 1 సెకండ్. సెలెక్ట్ చేసుకొని ఫ్లిప్ వర్టికల్ అన్నాను. అనగానే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి వర్టికల్గా ఫ్లిప్ వచ్చింది. సో క్లిక్ చేసుకొని నాకు ఒపాసిటీ తగ్గించాలంటే ఇలా నేను ఒపాసిటీని తగ్గిస్తే అది రిఫ్లెక్షన్ క్రియేట్ అయింది. ఓకే. సో ఈ విధంగా ఎడిట్లోకి వెళ్ళి నాకు రొటేషన్స్ కావాలంటే రొటేషన్స్, ఫ్లిప్ హారిజెంటల్ కావాలంటే ఫ్లిప్ హారిజెంటల్. అదేవిధంగా దీన్ని రొటేషన్ యాంగిల్ చేసుకోవాలంటే 90 క్లాక్ వైజ్, 90 రొటేషన్ 180 డిగ్రీస్, మళ్ళీ రొటేట్ 90 క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్ అంటే కౌంటర్ క్లాక్ వైజ్. ఈ విధంగా నాకు కావాల్సిన యాంగిల్ వైజ్గా మనకు కావాల్సిన రొటేషన్స్ని కంట్రోల్-T ట్రాన్స్ఫార్మ్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేస్తున్నాను. సో ఎడిట్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి ట్రాన్స్ఫార్మ్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్స్ ఇవి. సో స్కై రీప్లేస్మెంట్స్, నా దగ్గర ఆల్రెడీ ఒక స్కై ఉంది ఇక్కడ. ఆ స్కై వెనకాల ఒక ఇమేజ్ని డైరెక్ట్గా నేను రిమూవ్ చేయాలి. కానీ ఇక్కడ జూమ్ చేసుకొని ప్రతి ఇమేజ్ని ఆ ఎడ్జెస్లోకి వెళ్ళి మనం కట్ చేసుకోలేము. ఇలా అంత మాన్యువల్ వర్కింగ్ చేయలేం కాబట్టి. కానీ స్కై అయితే చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూసారా, ఈ ఏరియా దగ్గర మనకి ఈ వాటర్ దగ్గర, ఈ స్కై దగ్గర ఈ పార్ట్ అంతా నేను చేంజ్ చేసుకోవాలి. సార్ ఎలా సార్? ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అనేది ఇక్కడ రన్ అయింది. ఫైల్, ఎడిట్, మనకి స్కై రీప్లేస్మెంట్స్ అనేవి డైరెక్ట్గా తీసుకుంటాం. ఆల్రెడీ కాబట్టి ఈ స్కైస్ ఆల్రెడీ ఇక్కడ యాక్టివ్లో ఉంటాయి. చూడండి, ఆటోమేటిక్గా చేంజ్ అయింది, స్కై రీప్లేస్ అయింది ఇలా. సో క్లిక్ చేసుకొని నాకు స్పెక్టాక్యులర్ కలర్స్, అలాగే సన్సెట్స్. సపోజ్ నాకు ఇది కావాలి, ఇలా క్లిక్ చేయగానే చూసారా ఆ విధమైన క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో ఇది కూడా. సో అలా కాకుండా నాకు బ్లూ స్కైసే కావాలి సార్ అంటే ఇక్కడ క్లిక్ చేయగానే బ్లూ స్కైస్ యాక్టివేట్ అవుతాయి. అయిపోయి నాకు కావాల్సిన ఆప్షన్ని షిఫ్ట్ ఎడ్జ్ యూస్ చేసుకొని, లేదు ఫ్లిప్ కావాలంటే ఫ్లిప్ యూస్ చేసుకొని, ఇలా మనకు కావాల్సిన ఆప్షన్స్ని బ్రైట్నెస్ తీసుకొని, బ్రైట్నెస్, షిఫ్ట్ ఎడ్జెస్ ఏమైనా కావాలంటే ఆ చిన్న చిన్న వేరియేషన్సే, దాన్ని కూడా ఒక న్యూ లేయర్లో పెట్టి ఓకే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా నాకు కావాల్సిన రీప్లేస్మెంట్ అనేది ఇలా జరిగింది. ఇలా నాకు కావాల్సిన రీప్లేస్మెంట్స్ని ఈ విధంగా నేను స్కై రీప్లేస్మెంట్స్ని చేస్తున్నాను ఇందులో. సో డిఫైన్ బ్రష్, డిఫైన్ ప్యాటర్న్, డిఫైన్ కస్టమ్ షేప్. సో డిఫైన్ బ్రష్ అంటే ఏంటి? నా దగ్గర ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. సపోజ్ నా దగ్గర ఇక్కడ ఇతని ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి ఇక్కడున్న ఈ ఒక్క ఐని మాత్రం ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ కింద చేయండి. సో ఆటోమేటిక్గా నాకు ఏమైంది, ఒక బ్రష్ని క్రియేట్ చేసినట్టు తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్తాను. నాకు కావాల్సిన కలర్స్ తీసుకొని, అదేవిధంగా విండోస్లో F5 బ్రషెస్ తీసుకొని ఆ బ్రషెస్ తగ్గట్టుగా స్పేసింగ్స్ క్రియేట్ చేసి నేను ఇక్కడ డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పేసింగ్స్ క్రియేట్ అయ్యి డ్రా అవుతాయి. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని నేను తీసుకొని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా. సో సార్ మనం ఎలాగైనా సరే డిఫైన్ బ్రష్ ప్రీసెట్ చేసినప్పుడు అదేవిధంగా నాకు ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ కూడా కావాలి సార్. డిఫైన్ ప్యాటర్న్లోకి వెళ్ళినప్పుడు సో ఇది ఒక ఐ. సో ప్యాటర్న్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. ప్యాటర్న్ స్టాంప్ టూల్ తీసుకొని
మళ్ళీ న్యూ డాక్యుమెంట్ తీసుకొని జస్ట్ ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ నాకు కావాల్సిన 12x12 ఆర్ 18x18 అనే ఒక సైజ్ తీసుకోండి. జస్ట్ రఫ్గా తీసుకొని ఓకే చేయండి. చేయగానే నాకు కావాల్సిన ప్యాటర్న్ స్టైల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాటర్న్లో ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో బ్రషెస్ ఎలా వర్క్ చేసామో అదేవిధంగా ప్యాటర్న్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. మరి ప్యాటర్న్స్ ఎక్కడ ఉన్నాయి? మనకు కావాల్సిన ఐ ఎక్కడ ఉంది? ఇదే కదా. సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా నాకు కావాల్సిన ఐని నేను తీసుకుంటున్నాను. సో ఎడిట్లోకి వెళ్ళాను. మళ్ళీ డిఫైన్ ప్యాటర్న్, డిఫైన్ బ్రష్ ప్రీసెట్. మరి కస్టమ్ షేప్ అంటే ఎలా సార్? నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ సపోజ్ ఇక్కడ ఉంది, న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. నేను ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేశాను యూజింగ్ విత్ పెన్ టూల్తో. అదొక షేప్ కింద లేదా పాత్ కింద ఎలా తీసుకున్నా పర్లేదు. సో నేను ఒక షేప్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక షేప్ని తీసుకున్నాను. షేప్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకోండి. ఒక్కొక్క పాయింట్ని అడ్జస్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక షేప్ని క్రియేట్ చేశాను. సార్ ఈ షేప్ ఎప్పుడు నాకు కస్టమ్ షేప్స్లో స్టోర్ అవ్వాలి సార్ అని మనకు అనిపిస్తే సెలెక్ట్ చేసుకొని ఎడిట్, డిఫైన్, కస్టమ్ షేప్. సో ఇది ఆల్రెడీ షేప్లో ఉంది. సో ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకోండి, పాత్ సెలెక్షన్ టూల్తో సెలెక్ట్ చేయండి, ఎడిట్, డిఫైన్, కస్టమ్ షేప్. కస్టమ్ షేప్లో ఇది నేను ఒక షేప్ 1 కింద క్రియేట్ చేశాను. సో ఒకసారి సేవ్ చేసి ఇది డిలీట్ చేసిన ఎడిట్ మెనూలోకి వెళ్తే లేదా ఇక్కడ కస్టమ్ షేప్ టూల్లోకి వెళ్తే క్లిక్ చేస్తే ఇక్కడ చివరిలో ఈ షేప్ అనేది యాక్టివ్ అవుతుందండి. సో మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఎడిట్ మెనూలో నాకు కావాల్సిన బ్రష్ ప్రీసెట్స్, డిఫైన్ ప్యాటర్న్, అలాగే డిఫైన్ కస్టమ్ షేప్స్ని యూజ్ చేశాను. ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ చూశాను. పపెట్ ఫ్రాప్స్, అలాగే కంటెంట్ అవేర్ స్కేలింగ్ చూశాను. ఇందులో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు అన్ని సెట్టింగ్సే ఉంటాయండి. ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్. పోజ్లోకి వెళ్తే ఇవన్నీ హిస్టరీస్. ఓకే, అలా కాకుండా ఇందులో అడోబ్ పీడిఎఫ్ ప్రీసెట్స్. సో సెలెక్ట్ చేసుకొని నాకు ఓకే చేస్తున్నాను. ఇవన్నీ ప్రీ డిఫైన్ అంటే ఏదైనా పీడిఎఫ్ నువ్వు సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇవి పీడిఎఫ్లోకి పెట్టి మనం హై క్వాలిటీలో పెట్టి సేవ్ చేయాలి. అలా అని ఈ పీడిఎఫ్ సెట్టింగ్స్ చెప్తున్నాయి. కలర్ సెట్టింగ్స్ ఆల్రెడీ మనకున్న ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్ ఏంటి? ఆర్జీబీ మోడ్. సో దాని యొక్క కన్వర్షన్స్ కానీ అలా చెప్పండి. సో మనకున్న కలర్ సెట్టింగ్స్ అన్ని ఆర్జీబీ మోడ్లోనే ఉంటాయి. అలాగే యూఎస్ వెబ్ కోటెడ్ కలర్స్ అని CMYKలో ఉంటాయి. మనం ఆల్రెడీ ఈ కలర్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా మనకి సెట్ అయి ఉంటాయి. సో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్ అనమాట. సో సెలెక్ట్ చేసుకొని అసైన్ ప్రొఫైల్స్ అన్నా కూడా జస్ట్ మనకు కావాల్సిన ఏ మోడ్లో మనం వర్క్ చేస్తున్నామని తెలియడానికే వర్కింగ్ విత్ ఆర్జీబీ. సో జస్ట్ ఇది 1 టైప్ ఆఫ్ సెట్టింగ్. ఎడిట్లోకి వెళ్తే మనకి కలర్ సెట్టింగ్స్. ఇదొక కలర్ సెట్టింగ్స్ ఫార్మాట్. సో ఎడిట్ మెనూలోకి వెళ్తున్నాను. అసైన్ ప్రొఫైల్, కన్వర్ట్ టు ప్రొఫైల్స్. ఓకే, కీబోర్డ్ షార్ట్ కట్స్. సో కీబోర్డ్లో టూల్ బాక్స్ కంప్లీట్ అయింది కదా సార్. ఇక్కడికి వచ్చి టూల్స్ అంటే వి అంటే మూవ్ టూల్, వి అంటే ఆర్ట్బోర్డ్ టూల్, రెక్టాంగులర్ మార్కీ టూల్ అంటే ఎమ్, ఎలిప్టికల్ మార్కీ టూల్ అంటే ఎమ్. సార్ అది ఎలా సార్? ఎం అంటే మనకు ఒకటే కదా వచ్చేది. సో ఇప్పుడు నేను ఎం అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏది యాక్టివ్లో ఉంది? మూవ్ టూల్. ఇప్పుడు నేను ఎం ప్రెస్ చేయగానే ఎక్కడికి వచ్చింది? మన మూవ్ టూల్, అదే మన రెక్టాంగులర్ సెలక్షన్ టూల్కి వచ్చింది. కానీ ఇక్కడ ఈ బాక్స్ ఏంటి? రెక్టాంగులర్ బాక్స్. దీన్ని చేంజ్ చేయాలంటే సైక్లింగ్ కావాలి. సో సైకిల్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? షిఫ్ట్ ఎం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? సర్కిల్కి వచ్చింది. అంటే ఎం అన్న రెక్టాంగిల్ టూలే, షిఫ్ట్ ఎం అన్న ఎలిప్టికల్ టూలే. సో రెక్టాంగిల్ మారాలి, అలాగే ఎలిప్టికల్ మారాలి అంటే ఆ షార్ట్ కట్ ఒక ఎంకి మనం షిఫ్ట్ యాడ్ చేయాలి. అంటే షిఫ్ట్ ఎం అంటే అప్పుడు ఆటోమేటిక్ అవి
అలా సైకిల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా గ్రేడియంట్లో జీ అంటే గ్రేడియంట్ యాక్టివేట్ ఉంది. నాకు చేంజ్ అదేవిధంగా నాకు పెయింట్ బకెట్ కావాలంటే షిఫ్ట్ జీతో నేనేం చేస్తున్నాను, పెయింట్ బకెట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా కాకుండా ఎడిట్ మెనూలో కీబోర్డ్ షార్ట్ కట్స్, సో ఇందులో ఫైల్ మెనూ, సార్ ఇది కాకుండా ప్రజెంట్ ఎడిట్ మెనూ జరుగుతుంది కదా, ఎడిట్ మెనూ. సో ఇవి మనకున్న ఆప్షన్స్, ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ. సో ఇక్కడున్న షార్ట్ కట్స్ కావాలంటే మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వచ్చు. ఇది మనకున్న కీబోర్డ్ ఆప్షన్స్. సో మెనూస్, టూల్ బార్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్ అండి. అవసరం లేదనుకోండి సెలెక్ట్ చేసి ఇక్కడ క్లియర్ టూల్స్, లేదా జస్ట్ సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా టూల్స్ ఇక్కడ మళ్ళీ కావాలి అంటే ఇక్కడున్న టూల్స్ దగ్గర ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఫ్రేమ్ టూల్స్ ఇలా మనకి ఏదైనా అవసరం లేని టూల్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాను. దాన్ని కస్టమైజేషన్ టూల్ బార్ అంటారు. సో ఇందులోకి వచ్చి జనరల్ సెట్టింగ్స్లో మనకి ప్రిఫరెన్సెస్, యూజర్ ఇంటర్ఫేసెస్ చూసారా, వర్క్ స్పేస్, టూల్స్, హిస్టరీ లాగ్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ మనకు ఉంటాయి. స్క్రాచ్ డిస్క్ ఇవన్నీ ప్రీడిఫైన్డ్ సెట్టింగ్స్. ఇందులో మనం ఎక్కువగా వాడేది ఇంటర్ఫేస్. ఎలా కావాలంటే అలా ఇంటర్ఫేసెస్ని యూజ్ చేస్తాం. ఎడిట్లోకి వెళ్ళాను, ఇది మనకున్న ప్రిఫరెన్సెస్ సెట్టింగ్స్. ఇప్పటిదాకా మనం చేసినంత ఒక టూల్ మీద వర్క్ చేశాం. అదేవిధంగా మనకు కావాల్సిన ఆప్షన్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చూపించాం. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్ అవేర్. నా దగ్గర ఏదైనా సెలెక్షన్ ఉంది అంటే అది ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ ఆప్షన్లోకి వెళ్తుంది అంటే, సో నేను కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకొని దీనికి ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఫిల్ అనే ఆప్షన్ ఇచ్చిన క్లిక్ చేసి సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ఆప్షన్లు గ్రాస్ కాంటే గ్రాస్ సెలెక్ట్ చేస్తున్నాను ఇలా. సో కంట్రోల్ జెడ్, ఎడిట్, మనకు కావాల్సిన ఫిల్. ఇవి మనకున్న ప్యాటర్న్స్ కావాలంటే ప్యాటర్న్స్, కలర్స్ కావాలంటే కలర్స్. సో కంటెంట్ అవేర్ అనే మెయిన్ ఆప్షన్ అనేది ఒకటి ఉండిద్ది. కంటెంట్ అవేర్ అంటే ఏంటి సార్, నేను ఇక్కడ ఒక సైజ్ తీసుకుంటున్నా, ఫైల్ న్యూ డాక్యుమెంట్. నాకు ఇక్కడ ఒక సైజ్ 24 ఇంచెస్ బై 24 ఇంచెస్. ఏదైనా ఒక స్క్వేర్ షేప్లోకి వెళ్ళాలి అంటే అది సోషల్ మీడియా సైజులోకి వెళ్తున్నా 1080 బై 1080. కానీ అవుట్పుట్కి వెళ్ళాలంటే కంపల్సరీ 300 రెజల్యూషన్ తీసుకోవాలి, లేదా 200 రెజల్యూషన్ అయినా తీసుకోవాలి. నేను ఓన్లీ శాంపుల్ పర్పస్ కోసం కాబట్టి 72 రెజల్యూషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే 200 రెజల్యూషన్ కానీ అలాగే 300 రెజల్యూషన్ కానీ పెట్టి వర్క్ చేయండి డిజైన్ని. సో నేను ఇక్కడ ఇలా ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ బ్యానర్ డిజైన్ సైజ్ని తీసుకున్నాను. సో దీంట్లో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటే మనకు కావాల్సిన ఇమేజెస్ ఏదైనా ఉంటే ఓపెన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇమేజ్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమైంది, మనం తీసుకున్న ఇమేజ్ కన్నా ఇక్కడ జస్ట్ 1 సెకండ్, ఇక్కడ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్ డాక్యుమెంట్ అయింది. సో మోటోలు తీసుకున్నాం. మనం తీసుకున్న డాక్యుమెంట్ కన్నా ఇమేజ్ సైజ్ చాలా పెద్దదిగా ఉంది. కంట్రోల్ టీ అన్నాను కానీ కంట్రోల్లెస్ కనపడట్లేదు. కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ చేశాను, అప్పుడు వాటి యొక్క కంట్రోల్లెస్ ఎడ్జెస్ కనిపించాయి. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకున్నాను, లేదా ఆల్ట్ ఒకటే పట్టుకొని దీన్ని ప్రీడిఫైన్ అవుట్పుట్ కింద ఇలా పెట్టాను. జస్ట్ ప్రీడిఫైన్ స్కేలింగ్ అయితే చేశాను. సార్ ఇలా ఉండి దీన్ని కంట్రోల్ టీ అని నేను ఇలా స్ట్రెచ్ చేస్తే కరెక్టేనా సార్? కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఇమేజ్ని స్ట్రెచ్ చేయకూడదు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ పిక్సెల్స్ని మనం ప్లేస్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ పిక్సెల్స్ అంటే ఈ పిక్సెల్స్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలంటే నేను ఇక్కడ రెక్టాంగులర్ మార్కర్ టూల్ తీసుకొని ఒక చిన్న స్ట్రిప్ దాంట్లో వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను. ఒక చిన్న స్ట్రిప్ని సెలెక్ట్ చేసుకునే వర్షన్ ఇక్కడ. సో ఎడిట్, మనకు కావాల్సిన ఫిల్ తీసుకొని ఇక్కడ నీకు అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి, కంటెంట్ అవేర్ is nothing but we can add the color pixel edges. Okay, automatically generate the color pixel edges what we selected on the
ఎడ్జ్ ఆఫ్ ద సెలెక్షన్ అంటే ఇమేజ్ సెలెక్షన్లో ఎడ్జ్ ఒక్కటే మనం తీసుకుంటాం, ఓన్లీ 1 పిక్సెల్ ఆర్ 2 పిక్సెల్స్ తీసుకొని దాని పైన ఇంకొద్దిగా యాడ్ అవ్వాలని చెప్పి ఇంకొద్దిగా సెలెక్షన్ యాడ్ చేశాను. ఇక్కడ ఓకే చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. సో ఈ విధంగా తీసుకున్నాను. సెలెక్ట్ చేసి అగైన్ నాకు కావాల్సిన సెలెక్షన్ తీసుకున్నాను. ఏమైందండి? స్క్రీన్ ఆగిపోయింది సార్. మీకు ఇప్పుడు వినిపించింది, నేను ఇంతకు ముందు చెప్పాను ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు వస్తుంది సార్. ఎడిట్ లోకి వెళ్ళి ఫిల్ ఆప్షన్ తీసుకున్నాను. దీంట్లో కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి దాని యొక్క పిక్సెల్ ఎడ్జెస్ అనేవి ఒక్క పిక్సెలే తీసుకుంటాం. ఆ ఎడ్జెస్ ఇక్కడ నుంచి బ్లెండ్ చేసుకుంటూ వెళ్తాం. సో దానికి ఆప్షనే కంటెంట్ అవేర్ మూవ్ టూల్. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా కొద్దిగా సార్ అదేదో మొత్తం ఒకేసారి చేయొచ్చు కదా సార్. మొత్తం ఒకేసారి చేస్తే దాని పిక్సెల్స్ అన్ని జస్ట్ చేంజ్ అయిపోయి అది ఎక్కడంటే అక్కడ మనం ఆటోమేటిక్గా ఈ షేప్ అనేది మారిపోద్ది, బ్యాక్గ్రౌండ్ షేప్. సో మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఈసారి కంప్లీట్గా ఎడిట్లోకి వెళ్ళాను. ఇక్కడ ఫిల్ షిఫ్ట్ F5 కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తీసుకున్నాను. కలర్ అడాప్షన్స్ క్లిక్ ఇట్, ఓకే. సో ఇలా నాకు కావాల్సిన పిక్సెల్స్ యాడ్ చేసుకుంటున్నాను. మరి కిందలా సార్, కింద కూడా సేమ్ ప్రొసీజర్. మొత్తం ఒకేసారి కాకుండా జస్ట్ అందులో నుంచి ఒక్కొక్క పిక్సెల్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఫిల్లో కంటెంట్ అవేర్ మూవ్ టూల్, ఓకే. సో మళ్ళీ ఇక్కడ నుంచి దాని యొక్క పిక్సెల్స్, సో ఒక పిక్సెల్నే తీసుకున్నాను. మిగతాదంతా ఎంటీ పిక్సెల్ తీసుకొని ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఫిల్, దాని షార్ట్ కట్ షిఫ్ట్ F5 అంటే ఆటోమేటిక్గా షార్ట్ కట్ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ కంటెంట్ అవేర్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనకుంది. సెలెక్ట్ చేసుకున్నాను. దీని ఇమేజ్ని ఇంకొద్ది కింద తీసుకున్నాను. క్లిక్ చేశాను. ఎడిట్ మెను, ఫిల్, కంటెంట్ అవేర్, క్లిక్ ఇట్. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఇమేజ్ని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ పిక్సెల్స్ని పెంచుకుంటూ ఇక్కడ ఎంటీ పిక్సెల్స్ని మనం ఏం చేయొచ్చు, యాడ్ ఆన్ చేసుకుంటూ వర్క్ చేయొచ్చు. దీంట్లో టెక్స్టులు ఆల్రెడీ మనకు తెలిసిందే. దీన్ని క్లిక్ చేశాను. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సో టెక్స్ట్ తీసుకొని జస్ట్ ఇంటర్నేషనల్ సో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. టెక్స్ట్ సో ఒక టెక్స్ట్ని మనం ఎంత బాగా చూస్తాం, ఒక టెక్స్ట్ని ఎంత ఈజీగా అరేంజ్ చేస్తామనేది చూడండి. సో దీనికి టెక్స్ట్కి రెగ్యులర్ దగ్గర నేను బోల్డ్ ఇచ్చాను. సో కంట్రోల్ సెలెక్ట్ ఆల్, సెంటర్, ఈ విధంగా నాకు కావాల్సిన టెక్స్ట్ని కంట్రోల్ సెలెక్ట్ ఆల్ అంటే ఇక్కడ పైన యాక్టివేట్ అవుతాయి ఈ అలైన్మెంట్స్. సో ఇక్కడ లెఫ్ట్ అంటే లెఫ్ట్, సెంటర్ అంటే సెంటర్, రైట్ అంటే రైట్.
సో మిడిల్ అంటే మిడిల్ సెంటర్. ఇక్కడ మళ్ళీ హారిజంటల్ సెక్టర్లో హారిజంటల్ సెంటర్స్, అలాగే వర్టికల్ సెంటర్స్, అలాగే రైట్ బాటమ్ అలైన్మెంట్స్. సో సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన విధంగా నేను తీసుకొని జస్ట్ కొద్దిగా మూవ్ చేసుకున్నాను అంతే. ఈ విధంగా. సార్ కింద చూడడానికి చాలా హాట్గా ఉంది కదా సార్. నేను ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ తీసుకున్నాను, ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. సో దీనికి ఒక సాలిడ్ కలర్ తీసుకోవాలి. జస్ట్ బాటమ్, దీన్ని మనం ఫుటర్ అంటాం. సో ఫుటర్ అంటే కిందకి ఇలా వచ్చింది. సో అంటే జస్ట్ ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, బట్ సెలెక్షన్ తీసుకున్నాను. ఐ డ్రాపర్ తీసుకున్నాను. ఐ డ్రాపర్లో ఏ కలర్ కావాలనేది పిక్ చేసుకున్నాను. చేసుకొని ఫుటర్లో కలర్ ఫిల్ చేశాను. కానీ ఒక ప్యాచ్ లాగా ఉంది కదా సార్, దాన్ని ఎరేజర్ టూల్ తీసుకొని ఈ విధంగా నాకు కావాల్సిన షేడ్స్ తీసుకుంటున్నాను. దీన్ని ఇంకొద్దిగా డార్క్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ మనకు కావాల్సిన ఒక సోషల్ మీడియా పోస్ట్ అనేది డిజైన్ చేసుకోగలిగాం. బ్యాక్గ్రౌండ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ పిక్సెల్స్ యాడ్ చేసాం. ఇక్కడ షేడ్ మరీ హాట్గా లేకుండా మళ్ళీ ఆ షేడ్ని మనం దాంట్లో బ్లెండ్ చేయగలిగాం. లేదు ఇక్కడ ఐ డ్రాపర్ తీసుకొని ఇక్కడ నాకు ఆ ఎడ్జెస్ ఇచ్చే ఆ క్వాలిటీ చూడండి. ఇక్కడ ఆ ఎడ్జెస్ ఇచ్చే కలర్ని పిక్ చేసుకోండి. సో ఈ విధంగా ఆ కలర్స్ని పిక్ చేసుకోవచ్చు. అలా కాకుండా జస్ట్ కొద్ది డార్క్ సర్కిల్స్ కావాలి అంటే సో కొంత డార్క్ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా బ్లాక్ చేస్తున్నాను. అలా కాకుండా నాకు కావాల్సిన షేడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే చేసుకొని ఇలా కలర్ ఫిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎడిట్ మెనూ మనం నీట్గా డిజైన్ చేసుకోవాలి. సేవ్ ఫైల్ సేవ్ చేశాను. ఇది సేవ్ యాజ్ కాపీకి వెళ్తే నాకు ఇక్కడ జేపీజీ ఫార్మాట్ ఉండిద్ది. జేపీజీ ఫార్మాట్తో సేవ్ చేసుకోవచ్చు. ఎడిట్ మెనూలో ఇవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ కూడా నేను చెప్పిన టాపిక్సే చూడండి. ఇందులో ఇవే ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో ఒక నిమిషం అండి. ఇందులో ఆల్ట్ ఈజ్ ఏ కన్సోల్ కీ అన్నాను. ప్రతిదానికి నాకు ఇక్కడ టెక్స్ట్కి కానీ దేనికైనా సరే ఒక ఇమేజ్ తీసుకొని సో కంట్రోల్-C కాపీ చేసి నేను న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్లో కంట్రోల్-V పేస్ట్ చేశాను. సో దీనికి స్ట్రోక్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సెలెక్షన్ ఉండాలి. సో సెలెక్షన్ ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ ఆ సెలెక్షన్కి ఆటోమేటిక్గా నేను ఒక న్యూ లేయర్ తీసుకోగానే ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ ఇస్తున్నాను. ఓకే సార్, స్ట్రోక్ ఇవ్వడానికి షార్ట్ కట్ ఏంటి? ఓకే, ముందు సెలెక్షన్ అయితే తీసుకోవాలి. తర్వాత మనం ఆల్ట్ ఈజ్ ఏ కన్సోల్కి ఆల్ట్ నొక్కగానే ఆటోమేటిక్గా ఒక్కొక్క దాని కింద అండర్లైన్స్ వస్తాయి. సో ఎఫ్ కింద అండర్లైన్ అంటే ఎఫ్ షార్ట్ కట్, ఈ కింద అండర్లైన్ అంటే ఈ షార్ట్ కట్, ఐ కింద అండర్లైన్ అంటే ఐ షార్ట్ కట్. ఇలా మనకు కావాల్సిన షార్ట్ కట్స్ అన్నిటిని మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఆటోమేటిక్గా అవి ప్రీడిఫైన్డ్గా క్రియేట్ అయి ఉంటాయి. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఆల్ట్ అనేసి పట్టుకొని ఇక్కడ మనం ఎడిట్ మెనూకి వెళ్ళాలంటే ఆల్ట్ అనగానే చూసారా కింద ఈ కింద అండర్లైన్ ఉంది. ఆల్ట్ ఈ అంటే ఎడిట్ మెనూ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఫిల్కి షార్ట్ కట్ ఉందే కానీ స్ట్రోక్కి షార్ట్ కట్ లేదు. ఫిల్కి షిఫ్ట్ F5 ఉంది, మరి స్ట్రోక్కి షార్ట్ కట్ లేదు. అంటే స్ట్రోక్ ఒక్కదానికి కాదు, దేనికి షార్ట్ కట్ లేదో ఆటోమేటిక్గా మనం ఆల్ట్ ఈ అంటే మనకి ఎడిట్ మెనూ ఓపెన్ అయింది. అన్నిటికీ కింద అండర్లైన్స్ ఉన్నాయి. సో ఇందులో నాకు స్ట్రోక్ అండర్లైన్ ఏముంది, ఎస్ ఉంది. ఎస్ మీద క్లిక్ చేయగానే స్ట్రోక్ ప్రాపర్టీస్ వస్తాయి. నాకు ట్యాబ్ కీ అనే ఒక కీ ఉంది. ట్యాబ్తో మనం ఇలా నావిగేట్ చేసుకుంటూ వెళ్ళి నాకు కావాల్సిన కలర్ కానీ పిక్సెల్స్ కానీ ఇలా ఒక 10 పిక్సెల్స్ అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్ట్రోక్ అనేది యాక్టివేట్ అయ్యింది. సో అంటే ఇక్కడ మెయిన్ చెప్పడానికి కారణం ఏంటి, ఆల్ట్ ఈజ్ ఏ కన్సోల్ కీ
అంటే షార్ట్ కట్ ఏమైతే అప్పుడు స్ట్రోక్ కావాలంటే ఆల్ట్ ఈఎస్, ఆల్ట్ ఈఎస్, ఆల్ట్ ఈఎస్, ఆల్ట్ ఈఎస్. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.